నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు దేశీయ ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో భారీగా లే ఆఫ్స్ తలెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో క్యాప్జెమినీ ఇండియా గుడ్ న్యూస్ ఇచ్చింది. భారీగా రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 40,000 నుండి 45,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలి అని యోచిస్తోంది. ఐటీ రంగం నియామకాలలో సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్యోగాలకు ఢోకా ఉండట్లేదు ఆ సంస్థల్లో. దీనిపై ది హిందూ బిజినెస్ లైన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం ఈ కొత్త నియామకాలలో 35 నుంచి 40% మంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లను తీసుకుంటుంది. కీలక డివిజన్లలోకి వారిని నియమించాలి అని భావిస్తోంది. మిగిలిన వాటిల్లో దేశంలో 50కి పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఫ్రెషర్స్తో భర్తీ చేయనుంది. దీనికోసం క్యాప్జెమినీ ఆయా కళాశాలలతో భాగస్వామ్యం అయింది కూడా. ఏఐ ఆధారిత మ్యాన్ పవర్ను పెంచడమే సంస్థ ప్రధాన ఉద్దేశం. కొత్తగా చేరే వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇవ్వాలి అని కోరుకుంటోంది. తద్వారా వాళ్లు నేరుగా ఏఐ ప్రాజెక్టులపై పనిచేయడానికి వీలవుతుంది అని అంచనా వేస్తోంది. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరాల కోసం WNSను కొనుగోలు చేయాలి అని భావిస్తున్నట్లు ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ తెలిపింది. మ్యాన్ పవర్ పరంగా క్యాప్జెమినీకి ఇది అతిపెద్ద కొనుగోలు కానుంది. దీనికి ఇంకా రెగ్యులేటరీ ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ప్రక్రియ 6 నెలల్లో పూర్తవుతుంది అని భావిస్తున్నారు. WNSకు చెందిన ఏజెంటిక్ AI సొల్యూషన్స్ను క్యాప్జెమినీ ఇప్పటికే తన అనలిటిక్స్ కన్సల్టింగ్ డివిజన్లో మర్జ్ చేసినట్లు పేర్కొంది. దీనివల్ల ఇంటెలిజెంట్ ఆపరేషన్స్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్లో కంపెనీ సామర్థ్యాలు పెరుగుతాయి అని అంచనా వేస్తున్నారు. ఈ కొనుగోలు వల్ల 2027 నాటికి 100 నుండి $140 మిలియన్ వరకు ఆదాయం పెరుగుతుంది అని భావిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 1.75 లక్షల మంది ఉద్యోగులు ఉన్న క్యాప్జెమినీ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మైక్రోసాఫ్ట్, TCS, ఇంటెల్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున లే ఆఫ్స్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డ్రైవ్ ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది.